అదిగోనే సూరజ్ క్లాస్ అయిపోయినాక బయటకు వస్తాడు. కార్ ఎక్కే లోపల తన దగ్గర నంబర్ తీసుకో. వెళ్ళవే. అయినా నేను వెళ్ళవే. ఇది నేను ఇంటికి చాలా లేట్ గా వచ్చిందే. క్లాస్ అయిపోగానే దీన్ని దగ్గరుండి అమ్మ ఇంటికి తీసుకురమ్మందే. త్వరగా వెళ్ళు. రా. సూరజ్, నీ డాన్స్ చూసాను. కొత్త డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తున్నాను. నీ నెంబర్ 97. ఈరోజు బాగా క్లాస్ జరిగింది కదా? అవునే, రేపు నేను ప్రాక్టీస్ చేయాలి. రేపు ఈవినింగ్ అన్నావు, కన్ఫర్మా? థ్యాంక్ యూ. ఇచ్చాడా? సూపర్. హే సూపర్. నువ్వు పార్టీ ఇవ్వాలి. దివ్య ఇదే. దివ్య ఇక్కడే. ఎక్కడికి వెళ్ళింది ఏమోనే. రా రా. ఎటు వెళ్ళిందోనే. దివ్యను ఎవరైనా చూసారా? లేదే, చూడలేదే. రేఖ, దివ్యాని చూసావా? లేదే. మేమందరం తను ఎవరితోనో మాట్లాడుతుంది అనుకున్నాం. నిన్నెందుకు లేట్ అయిందని అడిగినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానని చెప్పింది. చాలాసేపు వెతికాం, కనపడలేదు. దివ్య డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి వారమేగా అయింది. నీ స్కూల్లో మిగతా వాళ్ళెవరూ అక్కడ జాయిన్ అవ్వలేదు. మరెవరు దివ్యతో మాట్లాడిన ఫ్రెండు? నువ్వు ఆ ఫ్రెండ్ని చూసావా? లేదు, నిన్న అడిగినప్పుడు ఇతను చెప్పింది. కీర్తి, నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే? దివ్య తన ఫ్రెండ్కి వయసు ఎంతో చెప్పిందా? తను ఆ ఫ్రెండ్ని ఆమె, అతడు, వాడు, వీడు, అంకుల్, ఆంటీ అని పిలిచిందా? లేదు, కొత్త ఫ్రెండ్ అనే చెప్పింది. రితిక, బాగా చాలా టెన్షన్ గా ఉన్నారు. ఇఫ్ ఎనీ కాస్ట్ యు ఫైండ్ ద చైల్డ్, అందుకే నేను ఇక్కడ పిలిపించాను. I'll do my best, sir. ఇదిగో అన్ని సెంటర్స్ కి సిఓబి అలర్ట్ పంపాలి. ట్రాఫికింగ్, సెక్షువల్ అసాల్ట్, ట్రాన్సమ్, కిడ్నాపింగ్, భిక్షగాల మాఫియా అన్ని కలిపి ఒక వైడ్ నెట్ సెట్ చేయాలి. నెక్స్ట్ 48 hours లో తను దొరకకపోతే స్టాటిస్టికల్లీ స్పీకింగ్ వి మే నాట్ ఫైండ్ హర్ లైఫ్. సో లెట్స్ మేక్ దిస్ క్విక్. హలో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇటుకుంటూ ఇటు పంపి త్వరగా చూడు. ఏంట్రా? అయ్యో, ఎందుకు అలా కొట్టావు? పెనాల్టీ మిస్ అయింది కదరా. ఎవరో వెళ్ళి తీసుకురావాలి. నువ్వే వెళ్ళు. వెళ్ళండి. నువ్వే కొట్టావు, నువ్వే వెళ్ళి తేపో. తీసుకురా పెళ్ళి.
ఆడుకోవడానికి వచ్చిన పిల్లలేనండి ఆ బాడీని చూసింది. అవును. చెప్పేది మీకే, దూరంగా ఉండండి. వెళ్ళమ్మా, వెనకెళ్ళమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నగర శివార్లలో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఒక 6 ఏళ్ల పాపని చంపేశారు. బాడీ దొరికిన చోటికి ఏసీపీ వాళ్ళ టీం ఇప్పుడే వచ్చారు. ఈ కేసుని ఒక ఛాలెంజ్ గా పోలీసు వాళ్ళు తీసుకున్నారు. ఈ కేసుని త్వరగా ఛేదించాలని కలెక్టర్ గారు ఆదేశించారు. ఏవైంది ఆ దివ్య దివాకర్ కేసు? ఇదే ఆ కేస్ ఫైల్ సార్. 5 ఏళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చంపి పడేయడం. అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెల కూతురు. ఇదిగోండి, ఇది ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ. మన శ్యామ్ లలన్ సారే అటాప్సీ చేశారు. కడుపుకి లెఫ్ట్ సైడ్, రిబ్స్కి కింద, అబ్డమెన్లో 42 ఇంచెస్ లోతుకి లాటరల్ స్టాప్ డౌన్. ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జ్డ్ వెపన్తో 8 సెంటీమీటర్స్ లోతుకి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్. తర్వాత నిన్న అమీర్పేట్ జంక్షన్లో ఇంకొక బాడీ దొరికింది. ఆ పోస్ట్ మార్టంని కూడా శ్యామ్లాల్ సారే చేశారు. రిపోర్టు తయారు చేస్తూ ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు. 5 ఏళ్ల పాప చనిపోవడానికి రీజన్ కడుపుకి లెఫ్ట్ సైడ్లో, రిబ్కి కింద 10 సెంటీమీటర్ల లోతుకి 42 మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ ఎడ్జ్డ్ వెపన్తో చేసిన అబ్డమెన్ స్టాబ్ వూండ్. ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న 5 ఏళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షను లేదు సార్. బట్ శ్యామ్ లాల్ సార్ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఈ 2 మర్డర్స్ కి కారణం ఒకే వెపన్, ఒకే హంతకుడు. ఎస్ సార్, వీ మైట్ బి లుకింగ్ అట్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్. కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఒక డౌట్ మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నో, నువ్వు కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు, బట్ కీప్ ఇట్ క్వైట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకి లీక్ అవ్వకూడదు. ష్యూర్ సార్, ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్. బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసిగట్టేస్తారు. అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైమ్ హెడ్లైన్స్ లో ఇదే ఉంటుంది, మన సిటీలో ఒక సీరియల్ కిల్లింగ్ జరుగుతుందని. దట్స్ వన్ మోర్ థింగ్ సార్. yes, నాకు ఫారెన్సిక్ నుంచి ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఈ టీంలో కావాలి. సి రితిక, ఇదొక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్. FSL లో ఉన్న 8 మంది ఫోరెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ చేస్తున్నాం. నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను. కానీ నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక. మన మెడికో లీగల్ అడ్వైజర్ శామ్యుయల్ జానే ఆ పేరు. భార్య భోంచేసి పడుకున్నాం. రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు. వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఇప్పటికే 100 సార్లు ఈ విషయం మీతో చెప్పాను. నేను అడ్డుకుందాం అనుకున్నా, నేను ఆపాలనుకున్నాను. వాడు నా తలను గోడకేసి కొట్టాడు. నేను స్పృహ తప్పాను. స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయి ఉంది. ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. అండ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. మీ భార్య ఇంతకుముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను. అది మీకోసం.
మీరిప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు. నిరూపించగలరా? నువ్విప్పుడు నేను అన్నదానిలో తప్పుందని నిరూపించగలవా? లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా? ఈ రెండూ నీ వల్ల కాకుంటే, ఈ విషయం గాని బయటికి తెలిస్తే నేను నీకు సుపీరియర్, నువ్వు నాకు సబార్డినేట్ అవుతావు. వీడికి ప్రూఫ్ కావాలంట. ఏమైందయ్యా? వాడే సార్, నాకు ఖచ్చితంగా తెలుసు. ఏ డాక్టర్ అయినా వాడి తలకు తగిలిన దెబ్బను చూసి వాడంతటా వాడే చేసుకున్నాడా లేక ఎవరైనా కొట్టారా నేను ఖచ్చితంగా చెప్పగలరా? లైట్ డిటెక్టర్ టెస్ట్ తప్పకుండా జరగాలి సార్. అతను బైపాస్ సర్జరీ చేయించుకుని పేస్ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ అయ్యా. మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికలీ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో ఇచ్చేస్తాడు, అంతే. దానికి ఎలాంటి అవసరం ఉండదనుకుంటాను. హాయ్ శ్యామ్, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా? బాగా బోర్ కొడుతోంది, అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను. ఇప్పుడే వస్తాను. టెన్షన్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా? లేదు. ఇది పేస్ మేకరా లేక ఐసీడీయా? ఐసీడీ. కూర్చోండి సార్, కొంచెం మాట్లాడాలి. ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు? లిసే హాస్పిటల్. సార్, ఇక లైట్ డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం. ఇతను తన సొంత ఖర్చుతో ఒక లైట్ డిటెక్టర్ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు. దాంతో సార్ హార్ట్ బీట్ కాన్స్టెంట్గా పేస్ మేకర్లో రికార్డ్ అవుతుంది. మర్డర్ జరిగే టైంలో సార్ హార్ట్ బీట్ అన్కాన్షియస్గా ఉన్న ఆ వ్యక్తిదా లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్గా మూవ్ అయిన దాందా అనేది మనం చెక్ చేయాలి. అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని. వాటర్ తాగండి. హలో రాజు సార్. ఓకే, నేను తప్పకుండా రేపే వస్తాను. ఓకే సార్. అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్? ఎవరి దగ్గరైనా ఏఆర్ గన్ ఉందా రే? ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా. ఉదయాన్నే ఏంటి గనుల గురించి డిస్కషను? ఈ టీం పనికి మాలిందిరా శ్యామ్. అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా? వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఏంట్రా అప్పుడే వచ్చావు? కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి. కొత్త కేసు వచ్చింది. అన్నట్టు సేవియర్ ఎక్కడ? వాడు సురేష్ గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా? ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్. చాలా టేస్టీగా ఉండే మేక గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం. అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ యమ్మీ. సేవ్ ఒక నిమిషం. ఇలా చూడు, ఇది నీకు కాదు, వేరే ఇస్తాను. ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి, అర్థమైందా? సరే. ఓకే కానీ నాన్న. సేవియర్ రే కాస్త ఆగరా, నీకు ఇస్తాను. విషయం అది కాదు, దాన్ని వాడికి ఇచ్చేసిరా, కొంచెం మాట్లాడాలి. ఇదిగో పట్టుకో, అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు. నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా. నాకు ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్లో పోస్టింగ్ దొరికిందిరా. ఇక్కడే మనూర్లోనే. సూపర్ రా. టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా? ఎవరు? రితికా సేవియర్ ఐపీఎస్.